స్వామి గోవింద స్వామి గోవింద లక్ష్మీనరసింహస్వామి గోవింద లక్ష్మీనరసింహస్వామి గోవింద అప్పస్వామి గోవింద అప్పులు తీర్చేవాడ గోవింద 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 లక్ష్మీనరసింహస్వామి గోవింద. రేపాల గోత్రం మల్వకొండ చంద్రశేఖరరావు శోభ నేను ఫోన్ చేస్తా కుటుంబం. తెలంగాణ జాతిపిత కేసీఆర్ నాయకత్వం. కేసీఆర్ నాయకత్వం. లాంగ్ లివ్ లాంగ్ లివ్ కేసీఆర్. లాంగ్ లివ్ లాంగ్ లివ్ కేసీఆర్. లాంగ్ లివ్ లాంగ్ లివ్ కేసీఆర్. లాంగ్ లివ్ Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, Kesia. Happy birthday, long live. Long live, long live. Kesia, 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 long live. నాయకత్వం. జాతిపిత తెలంగాణ రాష్ట్ర సాధకులు మా ప్రియతమ నేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు తంగలపల్లి మండల కేంద్రంలో మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మరి ఉదయమే తంగలపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో పూజలు చేసి వారు ఆయురారోగ్యాలతో ఉండాలని రానున్న కాలంలో మరిన్ని ఉన్నత పదవులు సాధించి మన తెలంగాణ ప్రజల కష్ట నష్టాలు తీర్చాలని కోరుకున్నాం. అలాగే తర్వాత వారి పేరు మీదుగా కదంబ వృక్షాలు నాటి మరి ఇప్పుడు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు మా మండలం బీఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ గారికి తెలియజేయడం జరిగింది. మరి కేసీఆర్ అంటేనే ఒక బ్రాండ్. మరి ఆయన ఈ తెలంగాణ ప్రజల బాగోగులను చూసడానికి మరి ఇంటింటికి నీరు కావాలని తాగునీరైనా సాగునీరైనా ప్రజల బాగోగులు చూసినటువంటి వ్యక్తి. అటువంటి కేసీఆర్ గారు రానున్న కాలంలో మళ్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని ఇంకా ఈ ఉన్నత పదవులు కూడా చేపట్టాలని మా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ లాంగ్ లివ్ కేసీఆర్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ కేసీఆర్ లాంగ్ లివ్
ఈ రోజు తంగలపల్లి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గజబింక రాజన్న గారి ఆధ్వర్యంలో మరి కేసీఆర్ గారి జన్మదినాన్ని చాలా వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. మన తెలంగాణ జాతిపిత, మన తెలంగాణ సాధించిన మన నేత, ప్రియతమ నేత, మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు మరి వారు దాదాపు ఒక 45 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో కొనసాగుతూ మరి ఎప్పటి నుండో 40 సంవత్సరాల క్రితమే మంత్రి పదవులు, ఎమ్మెల్యేలు అన్ని చేస్తూ మరి తెలంగాణ రాష్ట్రం కావాలి, అదొకటి సాధించాలని మరి పట్టుబట్టి మన తెలంగాణ సాధించిన వ్యక్తి మన కేసీఆర్ గారు. మరి వారు ఆయుర ఆరోగ్యాలతో ఉండి, సుఖ సంతోషాలతో ఉండి మళ్లీ త్వరలోనే ముఖ్యమంత్రిగా మనందరం చూడాలని కోరుకుంటూ మరొకసారి కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గజబింక రాజన్న గారి ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి చేసుకున్న పుట్టినరోజు మరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో మరి పూజలు, మరి ఆయన పేరు మీద కేసీఆర్ గారి పేరు మీద అర్చన కూడా చేయించడం జరిగింది. ఆ తర్వాత మొక్కలు నాటి కేసీఆర్ గారి మానస పుత్రిక అయినటువంటి హరితహారాన్ని మరి మొక్కలు నాటి శుభాకాంక్షలు కూడా తెలపడం జరిగింది. మరి ఆ తర్వాత కేక్ కటింగ్ మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరి చేతుల మీదుగా మరి కేక్ కటింగ్ చేసి మరి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖరరావు గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి తెలంగాణ అభివృద్ధి ప్రదాత, రైతు బాంధవుడు, బంగారు తెలంగాణ సాధకులు, మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పుట్టినరోజు సందర్భంగా మరి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, రాబోయే రోజులలో ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ ముఖ్యమంత్రిగా చూస్తామని, మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి లాంగ్ లీవ్ అంటే 100 సంవత్సరాలు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ. మన తెలంగాణ రథసారథి మరియు తెలంగాణ జాతిపిత, మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారి పుట్టినరోజు ఈరోజు తంగలపల్లి మండలంలో మరియు మన తంగలపల్లి మండల అధ్యక్షులు రాజన్న గారి ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున మరి కేసీఆర్ గారికి లక్ష్మీనరసింహస్వామి గుడిలో అర్చన చేపించి పూజలు చేయించడం జరిగింది. వారు ఆయుర ఆరోగ్యాలతోని సుఖ సంతోషాలతోని ఉండాలని కోరుకుంటూ మండలమే కాకుండా రాష్ట్రంలో కూడా నా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు కూడా ప్రతిరోజు కూడా కేసీఆర్ గారిని మరి మా కేసీఆర్ లేని బాధ మాకు ఇప్పుడు చాలా అర్థమవుతుందని అందరూ అంటున్నారు. కాబట్టి కేసీఆర్ గారు మరి ఆరోగ్యంగా ఉండి రాబోయే ఇప్పుడు ఇంకొక 3-4 సంవత్సరాలలో మరి మంచిగా ఆరోగ్యం రెస్ట్ తీసుకొని మరి మళ్ళా ముఖ్యమంత్రి అయి రాష్ట్రాన్ని మరి మంచి సుభిక్షంగా నిలపాలని కోరుకుంటూ మరి రాష్ట్రంలో కూడా అన్ని రకాల అందరికీ లబ్ధి పొందే విధంగా అందరికీ మంచి చేసిన వ్యక్తి మన కేసీఆర్. కాబట్టి రైతు బంధు గాని, రైతు బీమా గాని, మరి కళ్యాణ లక్ష్మి గాని, మరి ముసలోళ్లకు పింఛను గాని, మరి బీడీల అక్క చెల్లెళ్లకు మరి పింఛన్, ఇన్ని రకాల స్కీములు ఇచ్చారు. కాబట్టి ప్రతిరోజు కూడా కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటున్నారు. కాబట్టి బాపు మీరు ఆయురారోగ్యాలతోనే ఉండి మళ్ళా సీఎం కావాలని మా కోరిక బాపు. మా రాష్ట్రంలో ఆడపిల్లలు అందరి ఆశీస్సులు మీకు ఉంటాయని, మీరు ఆరోగ్యంగా ఉండి మళ్ళీ సీఎం కావాలని, మా అందరి రాష్ట్రాన్ని మంచి దశలో నడిపించాలని కోరుకుంటూ మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు బాపు గారికి.